ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 1 ప్రభుదినం. నేటి లేఖన పఠనం 16వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 16వ కీర్తన 2, 3, 8, 10 వచనాలు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు అడుగుజాడలు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు అడుగుజాడలు. వ్యాఖ్యానం: ఈ కీర్తన నేరుగా మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు అన్వయింపబడుతుంది. ఎలాగనగా, ఈ కీర్తనలోని కొన్ని భాగాలు అపోస్తల కార్యముల గ్రంథంలో ప్రస్తావించబడిన దానిని బట్టి ఈ సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం, 13వ అధ్యాయం 35వ వచనం ఈ సందర్భంలో చదవండి. అంతేగాక సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని 8వ వచనంలో రాయబడినట్లు ఆయనగాక మరి ఎవరు ఇంత ధైర్యంగా ప్రకటించగలరు? ఈ 16వ కీర్తనలో ఆయన రక్షకుడుగా గాక మనకు మాదిరి అయిన వానిగా కనబడుచున్నాడు. అనగా దేవుని కుమారుడిగా గాక విశ్వాసము గల మనుష్యుడిగా కనబడుచున్నాడు. కుమారుడిగా ఆయనకు కాపాడబడవలసిన అవసరత లేదు. నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని దేవునితో స్వయంగా చెప్పుచున్నాడు. 16వ కీర్తన 2వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అయితే ధైర్యము, ఆధారపడటం, సహనము, విశ్వాసము కలిగి ఉండటం మొదలగునవన్నీ నిజంగా ఈ 16వ కీర్తనలో స్పష్టంగా ప్రకాశించడం మనం చూడగలం. ఇవన్నీ దేవుని ఎరిగిన వారిలో కనబడే ఘనమైన లక్షణాలు. వీటన్నిటినీ సంపూర్ణంగా ప్రతిఫలింపచేయు నిమిత్తము క్రీస్తు ప్రభువు భూమి మీద మానవుడిగా జీవించటానికి వచ్చాడు. అయితే ఎటువంటి స్థితిలో అంటే పాపరహితుడైన మానవుడిగానే జీవించాడు. ఆయన తనకు తానుగా దేవుడైన యెహోవాకు లోబడిన వానిగా మనకు కనబడుచున్నట్లు 2వ వచనంలో చూస్తాం. భక్తిపరుల యందు ఆయన సంతోషించుచున్నాడు అని 3వ వచనంలో చదువుతాం. అలాగే 5వ వచనంలో యెహోవాయే తన స్వాస్య భాగాన్ని కాపాడువాడని చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అంత మాత్రమే గాక అంతిమంగా యెహోవా దేవునిలో ఆనందించుచున్నాడు అని 8, 9, 11 వచనాల్లో మనం గమనించగలం. మరణమును ఎదుర్కొనవలసి వచ్చినను ఆయన ధైర్యంగా విశ్వాసంతో కొనసాగాడు అని 10వ వచనంలో చదువుతాం. దేవుని ఆనందపరిచే అద్భుతమైన మార్గములో ఆయన కొనసాగాడు. మనం అనుసరించినట్లు క్రీస్తు విడిచి వెళ్ళిన అడుగుజాడల మార్గం ఇదే అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.